నమస్తే, నేను ఉదయ్. నేటి ఖమ్మం జిల్లా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 317 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగబోతుండగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఇరు జిల్లాల కలెక్టర్లు జితేష్ బి పాటిల్, అనుదీప్ దుర్శెట్టి స్పష్టం చేశారు. ఇకపోతే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామని పోలీస్ కమిషనర్ సునీల్ దాస్ స్పష్టం చేశారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. దాదాపు 2000కు పైగా పోలీస్ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో మోహరించామని, క్రిటికల్ కేంద్రాల్లో సాయుధ బలగాలను కూడా మోహరించామని చెప్తున్నారు ఇరు జిల్లాల ఎస్పీలు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో వీధి వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. మెప్మా అధికారులు తమను పదే వేధిస్తున్నారని, తరచూ పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనకు మద్దతుగా బీజేపీ శ్రేణులు తక్షణమే వీధి వ్యాపారుల సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ శ్రేణులు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే మధ్యాహ్నం 1 గంట వరకు సాగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ, ఆ తర్వాత సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడించున్నారు. ఇవి నాటి ముఖ్యాంశాలు.